This is 10 TV. News is people. వెల్కమ్ టు 10 టీవీ. దక్కనీ స్టైల్ ఫిలిమ్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కు అడ్డా. అలాంటి దక్కనీ స్టైల్లో వస్తున్న మరో సినిమా గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఆ గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ టీం అంతా ఉన్నారు. మనతో పాటు ఇస్మాయిల్ భాయ్ ఉన్నారు. ఆయన పేరు ఇస్మాయిల్ భాయ్ గానే అందరికి పరిచయం. యాక్చువల్గా ఆయన పేరు వచ్చేసి ధీర్ చరణ్ శ్రీవాస్తవ్, కానీ ఆ పేరు ఎవరికి తెలియదు. హైదరాబాద్ లో గల్లీ గల్లీలో ఆయన ఇస్మాయిల్ భాయ్ గానే ఫేమస్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ ఉన్నారు మనతో పాటు సారథి రెడ్డి గారు. నమస్కారం అండి. రైట్. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉన్నారు సృజన్ రెడ్డి. నమస్కారం అండి. రైట్. ముందుగా డైరెక్టర్ తో మాట్లాడదాం సినిమాకి సంబంధించి. రైట్ సార్, చెప్పండి అసలు ఐడియా బిహైండ్ దిస్ ఫిలిం గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. పేరు వింటేనే చాలా ఎంటర్టైనింగ్ గా ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం కలుగుతుంది. ఐడియా ఏంటి ఈ సినిమా వెనుక? మొదటగా 10 టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఒక ఫుల్ మీల్స్ అండి. లైక్ మన హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ ప్రేక్షకులందరికీ ఒక ధమ్కా బిర్యానీ లాగా అన్ని ఎలిమెంట్స్తో కమర్షియల్ ఎంటర్టైనర్గా, ఒక కామెడీ ఎంటర్టైనర్గా రేపు రిలీజ్ అవబోతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఇస్మాయిల్ భాయ్, ది గ్యాంగ్స్ మన అంగ్రేజ్ ఫేమ్ అండ్ గుల్లు దాదా అందరికీ తెలుసు. స్టెప్నీ మూవీతో చాలా పాపులర్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ డెకేడ్లో ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య మల్టీస్టార్ మూవీ అండి. ఓకే. సో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అది రీచ్ అవుతామని ఒక దాంతో ఉన్నామండి. రైట్. అంటే ఈ సినిమా స్టోరీ లైన్ కొద్దిగా ఆ లైన్ వచ్చేసి ఇద్దరి ఫ్రెండ్స్ కదండి. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ ఇది. సో ఆ ఇద్దరి మధ్య ఫ్రెండ్స్ మధ్యలో ఒక లవ్ అనేది వచ్చి దాని ద్వారా వీళ్ళిద్దరు విడిపోతారు. సో మళ్ళీ ఆ అమ్మాయి ఎవరికి దక్కింది, ఆ ఇద్దరు ఒకటయ్యారా లేదా, ఫ్రెండ్స్ కలిసారా లేదా, ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటయ్యారా, అమ్మాయి ఏమైంది, అమ్మాయి ఎవరికి సొంతం అయింది అనేది కదండి. రైట్. ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు బాయ్స్ లాగా కొంచెం ఆ హైదరాబాదీ నేటివిటీలో మనకి లోకల్ గా డాన్స్ లాగా ఉంటారండి. సో వీళ్ళిద్దరు ఒక్కొక్క గ్యాంగ్ బేస్ లో ఉండే కదండి ఇది. సో ఇద్దరు డాన్స్, ఎవరైతే గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇద్దరు డాన్స్ మధ్యలో జరిగిన కథ అండి. సో మన అద్నాన్ సాజిద్ ఖాన్ గారు, మన గుల్లు దాదా అండ్ ఇస్మాయిల్ భాయ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన వారే గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. రైట్. మీరు అద్నాన్ అలా చెప్తుంటే మాకు అర్థం కాదు. గుల్లు దాదా. రైట్. ఇస్మాయిల్ భాయ్, మీరు చెప్పండి, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ ఫిలిం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. అందరు వ్యూవర్స్ కి గణేష్ వినాయక్ శుభాకాంక్షలు. నా పేరు ఇస్మాయిల్ భాయ్, ఒరిజినల్ పేరు డిసి శ్రీవాస్తవ్. నేను ఈ మూవీ చేసిన శరత్ గారు చాలా కష్టపడినాడు, చాలా మంచి స్క్రిప్ట్ ఇచ్చినాడు. ఒక్కసారి ఆయనకి నేను చాలా అది ట్రబుల్ కూడా ఇచ్చిన, ఆయనకి చాలా ట్రబుల్ ఇచ్చిన. ఆయన ఏడ్చుకున్నాడు లాస్ట్ లో, ఈ స్క్రిప్ట్ పారేస్తా చెప్పినాడు. నువ్వు చేయలేంటే నీ కోసం ఇంకా గుల్లు దాదా కోసం రెండు కోసం ఈ స్క్రిప్ట్ చేస్తున్నాం. నువ్వు చేస్తే నాకు ఈ లైవ్ వస్తుంది, నాకు ఒక నేమ్ ఏం ఫేమ్ వస్తుంది. నేను చెప్పినా సరే భయ్ నేను చేస్తా అని 1 year 1.5 year ఆయనకి ఫుల్ ఫిరాయించిన. ఇక్కడైతే చెప్పొచ్చు అండి ఒక విషయం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ అనేది పుట్టడం ఏంటంటే ఒక 2 పిల్లర్ క్యారెక్టర్స్ మధ్యలో సబ్జెక్ట్ ని అనుకోవడం జరిగింది. సో డెక్కనీలో ఆ పిల్లర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇస్మాయిల్ భాయ్ అండ్ గుల్లు దాదా ఆబ్వియస్ గా. సో వితౌట్ ఇస్మాయిల్ భాయ్ ఈ సినిమా అవ్వదండి. సో ఇస్మాయిల్ భాయ్ ని ఒప్పించడానికి మాకు 1 year పట్టిందండి. సో 1 year యూ వెయిటెడ్ ఫర్ హిమ్? యా, ఎందుకంటే లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ వేరేది ఏం లేదండి. ఎందుకంటే గుల్లు దాదాకి ఆపోజిట్ గా ఎవరైనా ఉండి చేయగలంటే ఐ టు ఐ లెవెల్లో ఉండాలనుకుంటే ఆ సెకండ్ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలండి. సో అలాంటి పవర్ఫుల్ పర్సన్ ఇస్మాయిల్ భాయ్. సో ఇస్మాయిల్ భాయ్ అనేవాడు ఏంటంటే 4 years నుంచి దెక్కనీ సినిమాల్లో కొంచెం అలా గ్యాప్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అని ఆయన చెప్తారు, అడుగుదాం. సో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి డెక్కనీ సినిమా మీద, ఎందుకంటే తెలుగు సినిమాలు అండ్ బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో దాంట్లో మళ్ళీ డెక్కనీ సినిమా అనేది ఆయనకి ప్లాట్ఫామ్ లాంటిది. ఎందుకంటే ఇస్మాయిల్ భాయ్ అనేవాడు పుట్టాడంటే డెక్కన్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయినది. సో అది ఒప్పించి అన్ని తీసుకొచ్చి సినిమాని ఇంకా షూట్ కి తీసుకురావడానికి 1.5 year పట్టింది. రైట్. ఇస్మాయిల్ భాయ్, మీరు అసలు చెప్పండి, దక్కనీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని బ్రాటప్ ఎలా జరిగింది? సార్ ఇది డెక్కనీ సినిమా 2006 లో స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీ ద అంగ్రేజ్ మూవీ అండి. దానికి డైరెక్టర్ కుంటా నిఖిల్ ఉన్నాడు, దానికి ప్రొడ్యూసర్ శ్రీధర్రావు గారు ఉన్నాడు. ఈ మూవీ అంగ్రేజ్ మూవీ ఎట్లా తయారైంది అంటే, మన ఒక ఫుల్ టీమ్ వర్క్స్ లాగా చేసిన పిల్లర్స్ ఉంది. చార్మినార్ కి 4 pillars ఉంది, అట్లా ఉంటే అంగ్రేజ్ కి 4 pillars ఉంది. ఒక నిఖిల్ కుంటా, ఇస్మాయిల్ భాయ్, సలీం పేగు అండ్ జహాంగీర్ 4 pillars చాలా కష్టపడిన. ఆ టైంలో డిజిటల్ ఫార్మాట్ లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంది ఫిల్మ్ మేకింగ్ అంటే.
మేము చాలా కష్టపడి చేసి ఎట్లనే తీసినాం మూవీ. అందరు ఏమనుకున్నది ఏం మూవీ చేస్తున్నాం, ఆ షూటింగ్ టైంలో వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, వాళ్ళకి ఏం అర్థమైతే లేదు డెక్కనీ లాంగ్వేజ్. ఇది ఫస్ట్ డెక్కనీ లాంగ్వేజ్ ఇండియాలో అంటే అంగ్రేజ్ మూవీ. చాలా మూవీస్ వచ్చింది, బాలీవుడ్ వాళ్ళు కూడా తీసినాడు, టాలీవుడ్ కూడా తీసినాడు. ఎవరు డెక్కనీ లాంగ్వేజ్ ఫుల్ లెంత్ మూవీలో మహమూద్ చేసినాడు. అది బెంగళూరి ఆయసు కాయసుజీ, దట్ ఈస్ ఎ బెంగళూరి టైప్ ఈజ్ స్పీకింగ్. మనం చేసినామంటే ప్యూర్ తెలంగాణ హైదరాబాదీ డెక్కనీ స్టైల్ ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ యూజ్ చేసినాం. దాంట్లో మూవీలో ఏం ప్లస్ ఉంది అంటే అందరు జనాలు ఒక్కసారి చూసేదానికి పోతే డైలాగ్ మిస్ అవుతుంది, కామెడీ ఎరోస్ ఉంది. ఆ డైలాగ్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ వచ్చింది మాకు. మౌత్ పబ్లిసిటీతోని అది మూవీ 300 days నడిచింది. ఇండియాలో లేదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ఇస్మాయిల్ భాయ్ అంటే, సలీం భాయ్ అంటే, జహాంగీర్ భాయ్ అంటే అందరికీ తెలుసు. ఇస్మాయిల్ భాయ్ ఒక విషయం చెప్పండి, అసలు ఈ దక్కనీ స్టైల్ ఫిలిమ్స్ రావడానికి కానీ పాపులర్ అవడానికి కానీ వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్? ఒకే మాట చెప్తా. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగినాము సార్. ఇప్పుడు భోజ్పురి లాంగ్వేజ్ ఉంది, అది కూడా రిలేటెడ్ టు హిందీ. మరాఠీ లాంగ్వేజ్ ఉంది, అది కూడా రిలేటెడ్ టు హిందీ. మన హైదరాబాదీ హిందీ హోల్ వరల్డ్ లో జనానికి చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో కొంచెం కామెడీ ఎర్రర్స్ వర్డ్స్ ఉంది, చాలా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నక్కో చెప్తాడు, మనం నక్కో బై నక్కో నియోనా, तो हिंदीలో नहीं चाहिए हमको, దట్ ఈస్ రైట్ లైన్, ఒరిజినల్ నహీ चाहिए. మన హైదరాబాద్ లో నక్కో, ఖాకే ఆయికో, జారోంజీ ఎట్లా ఉంటే చాలా వర్డ్స్ ఉంది. మేడ్ ఇన్ హైదరాబాద్. రైట్, అవునండి. రైట్. సృజన్ మీరు చెప్పండి, ఇలాంటి చిన్న బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ ఉంటుంది, స్కోప్ తక్కువ ఉంటుంది, ఇలాంటి సినిమాల మేకింగ్ కి చాలా కష్టాలు ఉంటాయి. మీరు ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ క్వాలిటీలో కనిపిస్తుంది, ఎలా సాధ్యపడింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎనీ టెక్నీషియన్ ఇన్స్పైర్ చేసేది స్క్రిప్ట్ అండ్ ఆర్టిస్ట్. డెఫినెట్ గా మాకు వచ్చింది మంచి హిలేరియస్ స్క్రిప్ట్. అంటే ఒక హిలేరియస్ స్క్రిప్ట్ ఉంది అండ్ డెఫినెట్ మంచి టెక్నీషియన్స్ లైక్ శారద్ కావచ్చు, లేకపోతే నాకున్న టీం కావచ్చు. దో నేను ఫస్ట్ టైమర్స్ చాలా మంది ఉన్నారు మా టీంలో. అయినప్పటికీ ఈవెన్ ఇస్మాయిల్ భాయ్ కావచ్చు, లేకపోతే గుల్లు భాయ్ కావచ్చు, లైక్ ఇట్స్ లైక్ మోర్ లైక్ టీమ్ వర్క్. అంటే దెర్ ఆర్ డిఫికల్టీస్, నో డౌట్. రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. అండ్ లక్కీలీ ఏంటంటే ఈ రోజున్న టెక్నాలజీ కావచ్చు, లేదా అండ్ లైక్ లోయెస్ట్ ప్రైసెస్ లో ఉన్న కెమెరాస్ కావచ్చు, ఇవన్నీ మాకు బాగా టైంకి సపోర్ట్ చేశాయని చెప్పాలి. సో అవన్నీ ఉండడం, మంచి స్క్రిప్ట్ ఉండడం, మంచి టీం ఉండడం, దట్స్ ఫస్ట్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ వి వర్క్ హార్డ్. అది అండ్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యాడ్ ఎ విజన్, అంటే ఇలాంటి క్వాలిటీతో ఈ సినిమా చేయాలి. అండ్ డెక్కన్ వుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు, అండ్ ఇలాంటి ఆపర్చునిటీ కూడా లేదు ఎవరికి. అండ్ లైక్ బోత్ గుల్లు బాయ్ అండ్ ఇస్మాయిల్ బాయ్ అండి, అండ్ లైక్ ఒక లా ఫ్రీ ఆర్ట్ క్రియేట్ చేయాలి. అంటే లైక్ థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వరకు విజువల్ క్వాలిటీతో ఉండి, వాట్ ఎవర్ నువ్వు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేసినా అనవసరం, లైక్ నువ్వు వాళ్ళని మాత్రం ఎంటర్టైన్ చేయాలి. ఆర్టిస్ట్ ఇస్తున్నారు పర్ఫార్మెన్స్, డైరెక్టర్ తీసుకుంటున్నారు. సో వాట్ ఈస్ దేర్ యాజ్ అ టెక్నీషియన్ గా డెఫినెట్ గా దిస్ అ గుడ్ థింగ్. సో ఐఎమ్ దేర్ అండ్ ఓకే, ఉన్న చిన్న చిన్న డిఫికల్టీస్ అయినా ఓకే విల్ ఫేస్ అండ్ విల్ డూ ఇట్ అండ్. సో అందుకే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు, వచ్చాం అనుకుంటున్నాం. రైట్. గ్యాంగ్స్ ఆఫ్ గబ్బర్ సింగ్ ట్రైలర్ ఒకసారి. గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ करण अर्जुन की फिल्म से एक मशहूर गाना पेश करने वाले हैं. मेरे करण अर्जुन आएंगे. Mic testing 1 2 5. Presenting you गुल्लू दादा और इस्माइल भाई. अरे तू चीखा ना तो तेरे खाली पट्टे डरते होंगे. अगर मैं चीखा ना, हैदराबाद नहीं మొత్తం తెలంగాణ భయపడుతుందిరా. तू अपनी ताकत से जंगल का राजा बोलते रहे. जंगल में वोटिंग नहीं होती, समझा? सल्लू भाई बीच में आगे बढ़ के छोड़ दिया रे मैं तेरे को. मैं भी सल्लू भाई की सूरत देख के तेरे को छोड़ दिया. बचपन से ओल्ड सिटी में बताओ, चौरस्ते को रास्ता दिखा रहे. अरे वो अंग्रेज की औलाद, ये हैदराबाद है, दक्षिणी स्टाइल में बोल. भाभी के पीछे लौंडे की तरह घूम रहा भाई. कौन रे वो इस्माइल? बंदे को इस्माइल कहते हैं. मैडम अभी हम जिंदा है. मेरी पुट्टी पे आग डाल रहा है. अरे होले, वी मेट फॉर ईच अदर. वो मेरी है, मेरी. ओ सलमा तेरा मैं दीवाना, मेरी सलमा जरा पास तो आना. ओ सलमा तेरा मैं दीवाना, मेरी सलमा
देखो अभी भी बोल रहा हूँ, मेरे पीस का पीछा करना छोड़ दे। अरे मैं नहीं रे, तू उसका पीछा करना छोड़ दे। आपको पसंद है और आपको भी पसंद है। अब खेलेंगे मैच, खेलेंगे मैच। अब तेरे को ग्राउंड में देख लूंगा, मैं भी तेरे को मैदान में देख लूंगा। जमीन की छाती फाड़ के आएंगे। सलाम हैदराबाद। గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ టీంతో మరింత డిస్కస్ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. నేను ఒక షెఫ్ని. కుక్కరీ షో కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, రకరకాల డిషెస్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ ఆత్మీయుల కోసం వంట చేయడంలోని సంతోషం కాస్త వేరుగా ఉంటుంది. వావ్, రుచి అటు ఇటు కాకుండా చూస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అందుకే నాకు టాటా ఉప్పుపై పూర్తి విశ్వాసం ఉంది. దీంట్లో ఉండే సమానమైన ఉప్పుదనం నా డిష్ కి గొప్ప రుచినిస్తుంది ప్రతిసారి. వావ్, కోట్లాది కుటుంబాలు విశ్వసిస్తాయి టాటా ఉప్పుని. టాటా ఉప్పు దేశపు ఉప్పు. శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. వేండి త్వరగా నీళ్ళలోకి వేయండి. తొందరగా వేయండి, లేదంటే చేపలు చచ్చిపోతాయి. ఏమిట్రా చేపలతో ఆడుకుంటున్నారు? లేదు తాతగారు, పాపం ఒడ్డున కొట్టుకొచ్చిన చేపల్ని నీటిలోకి వదులుతున్నాం. సముద్రం ఎంత పొడుగుంటుందో తెలుసా? అక్కడ కూడా కొన్ని వేల చేపలు పడి ఉంటాయి కదా, వాటన్నిటిని వదిలేసి వీటిని చూసుకుంటే సరిపోతుందా? సముద్రం చాలా పెద్దదని తెలుసండి. ఏదో మాకు చేతలైన చేపల్ని బతికించవచ్చు కదండి. శభాష్, చిన్నవాడి అయినా చాలా పెద్ద మాట చెప్పావురా. ఆయుష్మాన్ భవ. సంస్కారవంతమైన XXX డిటర్జెంట్ సోప్, XXX డిటర్జెంట్ పౌడర్, XXX మ్యాటిక్ పౌడర్. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన. ఈ ధర్మం పాటిస్తే ఇక్కడే మనం స్వర్గం చూడలేమా? ఓం శాంతి. ఇది ఫ్లూ అవునా లేక స్వైన్ ఫ్లూ అన్నది తెలియటం లేదు. ఎందుకంటే స్వైన్ ఫ్లూ చేతుల స్పర్శ ద్వారా కూడా వేగంగా వ్యాపిస్తుంది. అంచేత దీని నుంచి కాపాడుకోవడానికి సులభమైన పద్ధతి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం. మీ సబ్బు స్వైన్ ఫ్లూ వైరస్ నుంచి కాపాడుతుందా? నేను రికమెండ్ చేస్తాను డెటాల్. ఇది స్వైన్ ఫ్లూ వైరస్ నుంచి మరియు 100 రోగకారక క్రిముల నుంచి రక్షణ ఇస్తుంది. అందుకే నేను నమ్మాను కేవలం డెటాల్ స్వచ్ఛత. డెటాల్ బి 100% ష్యూర్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ధృవీకరించినది. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రతిభా బయోటిక్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు చెరుకూరి గ్రూప్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. చెరుకూరి గ్రూప్ అసలు భద్రం, అధిక లాభం. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రిజం క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. మార్కెటింగ్ అసోసియేట్స్ కి, కస్టమర్ దేవుళ్ళకి సుఖీభావ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రతి 24 రూపాయల డవ్ బార్ తో పొందండి 5 రూపాయల డవ్ ట్విన్ సాషే ఫ్రీ. నాకు క్యాన్సర్ అనగానే చాలా కుంగిపోయాను. పైగా 40 రోజుల రేడియేషన్ చికిత్స అనగానే ఇంకా భయపడిపోయాను. అప్పుడే ఒమేగాలో కొత్తగా వచ్చిన సైబర్ నైఫ్ రేడియో సర్జరీ గురించి విన్నాను. 5 రోజుల్లో మొత్తం ట్రీట్మెంట్ పూర్తయింది. అది కూడా ఎటువంటి నొప్పి, దుష్ప్రభావాలు లేకుండా. ఒమేగాలో సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళుతున్నాను. రేపు ఆఫీసు కూడా వెళ్ళిపోతాను. ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్. 1 నుండి 5 రోజుల్లోనే తిరిగి సాధారణ జీవన శైలి. గ్యాస్, అజీర్ణం లేదా మీ ఛాతీలో మంట కలగటం కేవలం అసిడిటీ కాదు, అది హార్ట్ బర్న్. అందుకే నేను రికమెండ్ చేస్తాను గ్యావిస్కాన్. ఇది త్వరగా ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని తయారు చేస్తుంది, రిఫ్లెక్స్ ని ఆపు చేస్తుంది, సాధారణ యాంటాసిడ్ చే నివారించబడింది. గ్యావిస్కాన్ మీకు 3 నిమిషాల్లో ఉపశమనాన్ని ఇస్తుంది. మీరు ఒక చల్లటి అనుభూతిని పొందే ప్రభావాన్ని ఇస్తుంది. హార్ట్ బర్న్ స్పెషలిస్ట్ గ్యావిస్కాన్. రైతు సోదరులకు, డీలర్లకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు సిగ్నోవా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ కథలో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది మాయ పేరు 3 సార్లు చెప్పొద్దు అని. అదేంటి 3 సార్లు? ఏ 4 సార్లు చెప్తే రాదా?
కరకర వస్తే గాగల్, టీ లేదా సాధారణ బిళ్లతో ఉపశమనం లభించవచ్చును. లభించకపోతే దీనికి కారణం గొంతులో బ్యాక్టీరియా మరియు వైరస్ కావచ్చు. అటువంటప్పుడు తీసుకోండి స్ట్రెప్సిల్స్. దీనిలోని పవర్ఫుల్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ వీటిని హతమార్చి మరియు ప్రొటెక్టివ్ లేయర్ ని ఏర్పరిచి ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనాన్ని. స్ట్రెప్సిల్స్ తో మీరు ఎల్లప్పుడూ. రైతు సోదరులకు పసురావారి వినాయక చవితి శుభాకాంక్షలు. రిఫ్లెక్స్ సోపు వారి వినాయక చవితి శుభాకాంక్షలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీహెచ్ లో కార్ లోన్, హోమ్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్, గోల్డ్ లోన్లు అతి తక్కువ వడ్డీ రేట్లు మరియు ఈఎంఐలతో అందుబాటులో కలవు. శ్రేష్టమైన ప్రేమను గుర్తు చేసే శ్రేష్టారు. శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రిజం క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. లిప్టన్ గ్రీన్ టీకి మారండి, ఎందుకంటే ఇప్పుడు 5 టీ బ్యాగ్లు కేవలం 20 రూపాయలు మాత్రమే. ఇండియాలో ఐఎస్ఐ మార్కున్న ఏకైక సెమ్ సూర్యాస్యం వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్. గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ టీమ్ తో మనం మాట్లాడుతున్నాం, కంటిన్యూ చేద్దాం. సారథి రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ లో వర్క్ చేశారు, ఇప్పుడేమో దక్కనీ స్టైల్లోకి వచ్చేసారు. మీకు ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది? అంటే మెయిన్ స్ట్రీమ్ లో వర్క్ చేసినా కూడా మనకు మెయిన్ అంబిషన్ వచ్చేసి ఒక ఫిలిం తీయాలనే అంబిషనే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో నాకున్న దాంట్లో ఏంటంటే డెక్కనీ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా అని అలా సపరేట్ చేసి చూసుకునేదంటే ఏం లేదు. సో తెలుగు సినిమా ఆబ్వియస్ గా మంచి సినిమా తీసి ప్రేక్షకులను ఎక్కడ రీచ్ అవ్వాలని ఏ టెక్నీషియన్ అయినా కోరుకుంటాడు. బట్ నాకున్న అవైలబిలిటీస్ లో అంటే స్ట్రగుల్ అనేది ఉంటుంది కదా సార్. అంటే స్ట్రగుల్ అలా వెళ్తున్న టైంలో ఒక మూవీ ఓకే అవ్వడం, మళ్ళీ అది ఆగిపోవడం, హారర్ మూవీ ఒకటి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఆగిపోవడం. దాని తర్వాత ఎందుకు ఇంకా ప్రొడ్యూసర్ వైపు తిరుగుతూ టైం వేస్ట్ అవుతున్న టైంలో అంటే మనమే ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే దాంట్లో నా ఫ్రెండ్స్, నాకున్న టీము, అవైలబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకొని అప్పుడు అంటే బేసికల్ హైదరాబాదీ కాబట్టి నేను బై బర్త్ ఇక్కడే ఉన్నాను కాబట్టి నేటివ్ ఇదే కాబట్టి ఈ సినిమాలు కూడా నేను చూస్తుంటాను. సో అప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే ఎందుకు ఒక కాకపోతే ఇంకో దగ్గర ఎందుకు చేసుకోకూడదు, అంటే అదే చేయాలని లేదు కదా. మన టెక్నీషియన్ ఏ సినిమా అయినా చేయొచ్చు, ఆ సినిమాతో మనం రీచ్ అవ్వచ్చు. నా వర్క్ ఏంటి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నారు చాలా మంది, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేస్తూ పెద్ద డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా చిన్న దాంట్లో రీచ్ అయ్యేదాన్ని దాని మీద బేస్ చేసుకొని ఈ ఇండస్ట్రీని చూస్ చేసుకుని జరిగింది. అలా పుట్టిన స్టోరీ గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఆ ఇద్దరి దాంట్లో అంటే గుల్లు దాదా సినిమాలు కానీ, అంగ్రేజ్ సినిమాలు కానీ, అంగ్రేజ్ మూవీ నుంచి చూసినప్పటి నుంచి గుల్లు దాదా అనేవాడిని కూడా చూశాను నేను. సో దాంట్లో ఒక మంచి అవుట్పుట్ ఒక సినిమా చేయొచ్చు అనే ఒక థాట్ లో గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ కథ పుట్టిందండి. సో అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ వరకు వచ్చామండి. రైట్. వన్ థింగ్, ఇద్దరు అంటే దక్కనీ సినిమాలో గుల్లుదాదా, ఇస్మాయిల్ భాయ్ ఇద్దరు స్టార్స్. ఇలా ఇద్దరు స్టార్స్ ని పెట్టి ఒక స్టోరీ డీల్ చేయడం అంటే ఎప్పుడైనా ఇద్దరు స్టార్స్ ఉంటే డైరెక్ట్ ఇండస్ట్రీ ఎలా డీల్ చేశారు? ఆ డీల్ అంటే రాసుకునేటప్పుడు మాత్రం ఫ్రీడమ్ గా రాసుకున్నాడు. అంటే నేను వాళ్ళు ఓకే అవుతారా లేదా అది పక్క పెట్టేసి ఫస్ట్ కథను మాత్రం రాయడం మొదలైంది. అంటే కథ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అప్రోచ్ చేయడం మాత్రం గుల్లుదాదాని అప్రోచ్ అయ్యాను. గుల్లుదాదాని అప్రోచ్ అయ్యి గుల్లుదాదాతో మాట్లాడి కథ చెప్పిన తర్వాత ఆయన నచ్చింది, చేద్దామని అన్నారు. బట్ నేను చేయడానికి రెడీ, కానీ ఇస్మాయిల్ భాయ్ చేస్తారో లేదో అడగండి అంటే సరే సార్ నేను ఇస్మాయిల్ భాయ్, ఎందుకంటే 4 years నుంచి మూవీస్ ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం వేరే ఉంది. ఈజీ ఇన్ ముంబై. అప్పుడు ఉన్నప్పుడు ముంబైలో ఆయన స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆ టైంలో కూడా ఆయన స్ట్రగుల్ చేస్తున్నాడు. నాకు ఆ న్యూస్ తెలియదు, ఆయన చెప్పాడు నేను ఇంత కథ బాగా మొత్తం రాసుకున్నా, ఫస్ట్ ఇస్మాయిల్ భాయ్ అడిగి రాసావా కథ అంటే, లేదండి కథ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చాను నేను. సో మీకు అంటే ఇప్పుడు ఇస్మాయిల్ భాయ్ ఓకే చేయండి, చేస్తే నేను చేస్తాను. ఇస్మాయిల్ భాయ్ రీచ్ అవ్వడం మొదలెడు. ఇస్మాయిల్ భాయ్ ముంబై ఆ టైంలో. సో ఆయన కోసం వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఆయన కథ చెప్పి, అంటే ఆయన బేసికల్గా ఏంటంటే ఇంకా అదే దాని మీద ఫోకస్ చేస్తాను, డెక్కన్ కంటే నేను నా ఫోకస్ అంతా ఇప్పుడు తెలుగు మూవీస్. ఎందుకంటే అప్పటికి ఆయన మన తెలుగు దాంట్లో 4-5 మూవీలలో చేశారు. అంటే గోలీమార్ అన్ని మంచి పెద్ద పెద్ద సినిమాల్లో మంచి రోల్స్ చేశారు. సో ఆ ఫోకస్ ఉన్న టైంలో నేను ఇక్కడ డిస్టర్బ్ అవ్వడం నాకు వద్దండి అని అంటే దాంట్లో మళ్ళీ కథ చెప్పి కన్విన్స్ చేసి మీ ఇద్దరు ఇమేజ్ని క్యాల్కులేటర్లో పెట్టి గ్రాఫ్ అలా మెయింటైన్ చేస్తున్నాను సార్ అని చెప్పి ఓవరాల్ మొత్తం నరేషన్ ఇస్తే అప్పుడు ఆయన ఓకే చేశారండి. రైట్. ఇస్మాయిల్ మీరు చెప్పండి, ఇంకొక స్టార్ తో మీ సేమ్ ఇండస్ట్రీలో ఇంకొక స్టార్ తో పనిచేసేటప్పుడు మీకు కూడా కొన్ని ఈగో క్లాషెస్ వచ్చి ఉంటాయి. ఈగో ఏం లేదు సార్, మనం యాక్టర్స్ మన యాక్టర్స్ కి చూసి ఎంకరేజ్ చేయాలి. ఈగో ఫీలింగ్ చేస్తే మనం ఇంత పెద్ద
ఇండస్ట్రీ ఫామ్ చేయను కదా. మేము చాలా మందితో పని చేసిన, అంటే ఈగో వాళ్ళు ఉంటే మనం ఈగో లాగా మళ్ళీ నేను కూడా ఈగో క్లాషెస్ అయ్యే ప్రాజెక్ట్ స్పాయిల్ అయిపోతుంది. మనం కలిసి చేసి మంచి ఏదో ఈగో ప్రాబ్లం ఉంటే బయట పెట్టుకోవచ్చు. మనం మూవీకి స్పాయిల్ చేయవద్దు. ఇంకో ప్రొడ్యూసర్ వాళ్ళది పైసలు పెడుతుంది, చాలా చాలా ఇబ్బందులు ఉంటుంది. దానికోసం మనం సపోర్ట్ చేయాలి. నాది ఏం యాటిట్యూడ్ అంటే యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ వస్తున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేదు, ఏం లేదు, మా పని వస్తే మనం చేసేయాలి అని అది థాట్ ప్రాసెస్. రైట్. అలాగే మరి మన డైరెక్టర్ సారథి గారితో ఈగో క్లాష్ రాలేదు? వచ్చింది, అనలేదు, వస్తుంది, అందరికీ వస్తుంది. అంటే అది ఎందుకు చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, అది ఎట్లా ఆయనకు ఉంది, అదే చాలా క్వశ్చన్స్ పెడతాను. ఆయన ఎట్లా లేదు అన్న, ఎట్లా ఉంది. దాని తర్వాత ఓకే అయిపోతుంది. ఆయన ఫస్ట్ ఆయననే ఓకే చెప్తాడు, నేను తర్వాత దానికి ఉంగిలు పెడతాను. ఇది ఎందుకు చేస్తాను, ఎట్లా చేస్తే ఎట్లా, లే ఎట్లా చేస్తే మంచి, సరే సరే అని దాని తర్వాత ఓకే. బీయింగ్ సీనియర్ స్టార్ అంటే చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చున్నారు ఆయనకి? సజెషన్స్ ఇస్తాలే, ఎందుకంటే వాళ్ళు సజెషన్స్ తీసుకోడు. ఎందుకంటే మనం సజెషన్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ క్లాషెస్ వచ్చేస్తుంది. నేను కూడా డైరెక్టర్ తయారవుతున్నాడు. లేదండి, సజెషన్స్ ఇచ్చాడు ఎందుకంటే మన బెటర్మెంట్ కోసం. ఎందుకంటే ఈ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వీఆర్ న్యూ కమర్స్ టు డెక్కన్ ఇండస్ట్రీ. అంటే తెలుగు మీద ఉన్న గ్రిప్ వేరు, ఆ డెక్కని దాని మీద ఉన్న పంచుల మీద ఉన్న గ్రిప్ వేరు. ఆ లాంగ్వేజ్ మాట్లాడతాం కానీ దాని మీద గ్రిప్ అనేది, అంటే నాలెడ్జ్ ఉండడం వేరు, గ్రిప్ ఉండడం వేరు. సో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన చాలా బెటర్మెంట్ చెప్పాడు. అంటే సినిమాలో ఇది ఉండాలి, ఇది ఉండదు, ఇది ఇలా పెడితే బాగుంటది, ఇది ఇలా పెడితే బాగుంటది. అంటే చాలా వరకు ఆయన చెప్పిన దాంట్లో నేను చాలా వరకు ఇంప్లిమెంట్ తీసుకున్నాను. కొన్ని అంటే ఇంకా ఆ కథ అనేది ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉన్నప్పుడు మాత్రం ఆయనతో డిస్కస్ చేసి గొడవపడి కన్విన్స్ చేసి అంటే అతనికి క్లియర్ నరేషన్ ఇచ్చి మళ్ళీ వెళ్ళడం జరిగింది. రైట్. మనం ట్రైలర్ లో కూడా చూస్తే కనుక వాళ్ళు బాగా కమిటెడ్ గా యాక్ట్ చేశారు అనేది అది క్లియర్ గా కనిపిస్తుంది. సృజన్, ఒక విషయం చెప్పండి, ఏదైనా ఒక స్టోరీ రాసుకున్నాక ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ని కలవడం, లేదంటే ప్రొడ్యూసర్స్ ఆఫీసెస్ చుట్టూ తిరగడం చేస్తుంటారు. మీరు అలా కాకుండా ఓన్ గా వెళ్ళిపోదాం, టీం వర్క్ వెళ్ళిపోదాం, అలాంటి థాట్ ఎందుకు వచ్చింది? అంటే ఒకటండి, అంటే బేసిక్ గా ఇద్దరికీ తెలుసు, శారద్ కావచ్చు, నాకు కావచ్చు, లేదా మాకున్న టీం కావచ్చు, ఒక అంటే లైక్ ఒక డైరెక్టర్ గానో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, లేదా హిందీలో, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ట్రై చేయాలనుకున్నప్పుడు మనం ఎన్ని ఆఫీసెస్ తిరగాలి, ఎన్ని ప్రొడక్షన్ హౌసెస్ తిరగాలి. అండ్ వీ న్యూ అంటే హర్రర్ సినిమా అనుకున్నప్పుడు కూడా మేమిద్దరం స్టార్ట్ చేసింది ఇనిషియేటివ్ తీసుకుని. ఎన్నిసార్లు తిరిగామనేది బాగా తెలుసు. అంటే ఇట్స్ అది ల్యాగ్ అవుతూనే ఉంది అన్నట్టు, చాలా టైం ల్యాగ్ అవుతూ వస్తుంది. అండ్ ఆ సెన్సిబుల్ సినిమాస్ లేకపోతే ఇవన్నీ చేద్దాం అనుకున్న టైంకి, అండ్ లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ మేమే కాదు చాలా మంది ఉన్నారు ఫిల్మ్ మేకర్స్, వాళ్ళందరూ కూడా ట్రయల్స్ లో ఉన్నారు. సో అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయన్న, ఎవరు ఇస్తారు అన్న దాంట్లో నుంచి మేము బయటకు వచ్చేస్తాం యాక్చువల్గా. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఆల్రెడీ చేసాం, మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, దానికి మంచి అది వచ్చింది. వి టెస్టెడ్ అవర్ సెల్ఫ్, అంటే మాకున్న ఎక్విప్మెంట్ తో కావచ్చు, మాకున్న రీసోర్స్ తో కావచ్చు. శారద డైరెక్షన్ లో నేను డిఓపిగా ఆల్రెడీ ఒక చేసాం, అంటే ఇండిపెండెంట్ గా మాకున్న వెరీ లిమిటెడ్ రీసోర్స్ లో ఏం చేయగలమని చేసాం. దానికి మంచి పేరు వచ్చింది, పీపుల్ అప్రిషియేటెడ్ అస్. సో అండ్ మేము టెస్ట్ చేసుకొని చూసుకున్నాం, ఓకే దిస్ ట్రయల్ అండ్ ఎర్రర్, ఓకే వీఆర్ సక్సెస్ఫుల్ హియర్, వాట్ వీ కెన్ డూ నెక్స్ట్ అన్నదానికి. ఆ తర్వాత మాకున్న దాంట్లో ఏం చేసామంటే దెన్ వీ వాంటెడ్ టు అప్రోచ్. సో వీ స్టార్టెడ్ అంతే. సారథ్ స్క్రిప్ట్ చెప్పాడు, దెన్ యాజ్ యూ సెడ్ ఆల్రెడీ మోర్ దెన్ లైక్ టెక్నీషియన్స్ గా ఒక సింక్ ఉంది, ఫ్రెండ్స్ గా మోర్ దెన్ దట్ ఆ సింక్ ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది కాబట్టి ఇబ్బంది. అంటే ప్రొడ్యూసింగ్ ఏ ఫిలిం టీమ్ గా ఒక ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు? అంటే మేజర్ గా ఉండేది ఎవరికైనా సరే ఇండిపెండెంట్ ఫిల్మ్ అన్నప్పుడు ఫస్ట్ వచ్చే మేజర్ క్వశ్చన్ విత్ ఫైనాన్స్. సో కాకపోతే ఏంటంటే వాట్ ఎవర్ నో యాజ్ అ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో తను కన్విన్స్ చేయగలిగారు. సో హీ ఈ సక్సెస్ఫుల్లీ కన్విన్స్డ్, అది కనబడుతూనే ఉంది ఆల్రెడీ. సో లైక్ నాట్ ఓన్లీ మీ ఆర్ ఎనీ అదర్ టెక్నీషియన్, ద ఎంటైర్ టీమ్, లైక్ ఆల్మోస్ట్ లైక్ ఉన్న యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ టీమ్ ని హీ కన్విన్స్ వెరీ వెల్. దో వీ హ్యావ్ ఓకే ఉన్న దాంట్లో యాజ్ ఇస్మాయిల్ మామ చెప్పినట్టు ఉన్నాయి మాకు దాంట్లో ఓకే లైక్ ఫైట్ ద ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ వి ఫైట్, వాట్ ఎవర్ వి డూ ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ వీ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ అన్నట్టు, కంప్లీట్ చేయడం అనేది మా లక్ష్యం. ఓకే కన్విన్స్ అవుతాం, గొడవ పడతాం, తిట్టుకుంటాం, మళ్ళీ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్ లైక్ చిన్నప్పుడు ఎలా ఉంటాం అలానే ఫినిష్ చేయడం, క్వాలిటీగా చేయడం. ఓకే ఇది కాబట్టి ఇది చేసుకోవడం, అంతే తప్పితే వీ వాంటెడ్ టు ఫినిష్ ఇట్. అది సక్సెస్ఫుల్ గా వచ్చింది, వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. సార్ దగ్గర రిలీజ్ కి సంబంధించి చాలా కష్టాలు ఉంటాయి, అంటే థియేటర్స్ దొరకవు, లేకపోతే సింగిల్ థియేటర్ తో రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఎలా ఫేస్ చేశారు?
ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ స్ట్రైట్ ఒకటే అండి. ఎందుకంటే మన తెలుగు సినిమాలో దిర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ హిందీ సినిమాలో కావచ్చు ప్రతి ఇండస్ట్రీలో దిర్ ఇస్ ఎ కాంపిటీషన్. బట్ ఇక్కడ ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. డెక్కన్ అనే దాంట్లో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. బట్ ఆడియన్స్ అనేవాళ్ళు గన్ షాట్ అక్కడ అలా ఉంటారు. అంటే ఈ సినిమా వరకు లిమిటేషన్స్ వచ్చాయి. దాంట్లో ట్రైలర్ పడిందంటే ఆడియన్స్ దీనికి సపరేట్ కేటగిరీ కాబట్టి మనకి ఎలాంటి హర్డిల్స్ లేవు. అంటే థియేటర్స్ అనేది మనకి దొరికిపోతాయి. అంటే ఆ టైం మాత్రం చూసుకోవాలి, కరెక్ట్ టైం చూసుకొని రిలీజ్ చేయాలి. బట్ రిలీజ్ చేయడం దాంట్లో చాలా హర్డిల్స్ వచ్చాయండి. అంటే ఒక ఇండిపెండెంట్ సినిమా ప్రేక్షక ముందు రావడానికి ముందు ఎన్నో జరుగుతాయి. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి సినిమాలో ఉన్నది అది. సో ఈ సినిమాకి చాలా హర్డిల్స్ ఫేస్ చేసాం. అండ్ ఫైనల్గా రేపు మూవీ అన్ని థియేటర్స్లలో, అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే డెక్కని హిస్టరీలో ఒక 24 సెంటర్లు ఇవ్వడం అనేది చాలా ఇట్స్ వండర్ఫుల్ అండి. ఎందుకంటే మంచి అచీవ్మెంట్. ఎందుకంటే 24 సెంటర్స్లో సినిమా రిలీజ్ అవుతుందండి. లైక్ ఆల్మోస్ట్ 14 సెంటర్స్ హైదరాబాద్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, వెరీ ఫైన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గ్యాంగ్ ఆఫ్ హైదరాబాద్ తో టీమ్ తో చిట్ చాట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. మేలుకో వినియోగదారుడా, మీ కుటుంబ ఆరోగ్యానికై ఎల్లప్పుడూ ఐఎస్ఐ మరియు ఐసీసీ ఐటీడీ సర్టిఫైడ్ ఉప్పునే వాడండి. అంకుర్ ఉప్పు, అసలైన ఉప్పు. ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు కపుల్ చిట్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. కపుల్ చిట్స్ మీ కళలకు సాకారం. పళ్ళ శుభ్రత అవుతోందా లేదా చిగుళ్లతో పోరాటమా? తెచ్చుకోండి ఓరల్ బి సెన్సిటివ్ టూత్ బ్రష్. దీని సన్నని బ్రిసిల్స్ మెరుగ్గా శుభ్రం చేస్తాయి మీ చిగుళ్ళు హెల్దీగా ఉండాలని. శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రిజం క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు బెలీస్ మెడికల్ కాలేజ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. వాళ్ళు అంటున్నారు నేను ఆఫీస్ కి హెడ్ అవ్వాలని. లండన్ కోరిన విధంగా ప్రతి విషయం అవ్వాలి సరైన ఆరంభం. నేను నా హెడ్ ఆఫీస్ కోసం జాగా వెతుకుతున్నాను. లండన్ పర్ఫెక్ట్ ఏమో. పాండ్స్ డ్రీమ్ ఫ్లాట్ ఆల్క్ పరిమళం, తాజాదనం, అనుక్షణం. ఇది పాండ్స్ వారి వాగ్దానం. ఇప్పుడు పాండ్స్ డ్రీమ్ ఫ్లాట్ ఆల్క్ యొక్క మనోహరమైన పరిమళంతో పాటు పొందండి వాస్లీన్ లోషన్ ఫ్రీ. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రతిభా బయోటిక్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. గొంతులో గరగర వస్తే గాగల్, టీ లేదా సాధారణ బిళ్లతో ఉపశమనం లభించవచ్చును. లభించకపోతే దీనికి కారణం గొంతులో బ్యాక్టీరియా మరియు వైరస్ కావచ్చు. అటువంటప్పుడు తీసుకోండి స్ట్రెప్సిల్స్. దీనిలోని పవర్ఫుల్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ వీటిని హతమార్చి మరియు ప్రొటెక్టివ్ లేయర్ ని ఏర్పరిచి ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనాన్ని. స్ట్రెప్సిల్స్ తో మీరు ఎల్లప్పుడూ. రైతు సోదరులకు పసురా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. మార్కెటింగ్ అసోసియేట్స్ కి, కస్టమర్ దేవుళ్ళకి సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. అంతా ఫోటోగ్రాఫిక్ ట్రిక్. దెయ్యం లేదు, కడత గుట్టు లేదు. న్యూకాన్ బ్లాక్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంటి నిర్మాణంలో ఏఏసీ బ్లాక్స్ లో నంబర్ 1 అయిన న్యూకాన్ బ్లాక్స్ నే వాడండి. న్యూకాన్ బ్లాక్స్, మరింత బలం, మరింత ఆదా. తను పెద్దగా ఏమవుతుందో అసలు ఐడియా లేదు. ఒకసారి మోడలింగ్, ఒకసారి ఫోటోగ్రఫీ. కానీ ఇవాళ పునాది బలంగా ఉంటే రేపు ఏమైనా ఇవాల్టి బలమే కనిపిస్తుంది. తన జుట్టులో కూడా కొత్త క్లినిక్ ప్లస్ లోని మిల్క్ ప్రోటీన్ ఫార్ములా జుట్టుని మరింత బలంగా చేస్తుంది. కొత్త క్లినిక్ ప్లస్ ఇవాల్టి బలమే రేపు కనిపిస్తుంది. ఇప్పుడు క్లినిక్ ప్లస్ షాంపూతో 45 రూపాయలు ఖరీదు చేసే హెయిర్ ఆయిల్ పొందండి ఫ్రీగా. శ్రేష్టమైన ప్రేమను గుర్తు చేసే శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. డాక్టర్ గారు, ఇక్కడ మంటగా ఉంది. ఇదైతే తామర. వెంటనే చికిత్స చేయకపోతే విస్తరించి మీ ఫ్యామిలీలో అందరికీ కూడా అంటుకోవచ్చు. ఫ్యామిలీ కూడానా? అందుకే వాడాలి రింగ్ గార్డ్. దీని మెడికల్లీ ప్రామాణిత తత్వాలు ఫంగస్ పై అటాక్ చేసి 7 రోజుల్లో ఉపశమనం కలిగిస్తుంది. రింగ్ గార్డ్ అన్ని రకాల తమర్లకు ఎక్స్పర్ట్. ఇండియాలో ఐఎస్ఐ మార్కున్న ఏకైక సెమ్ సూర్యాస్యం వినాయక చవితి శుభాకాంక్షలు.
రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రిజం క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. రైతు సోదరులకు డీలర్లకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు సిగ్నోవా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్. గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ట్రైలర్ మరొకసారి చూద్దాం. अब आपके लिए करण अर्जुन की फिल्म से एक मशहूर गाना पेश करने वाले हैं. मेरे करण अर्जुन आएंगे. माइक टेस्टिंग 1 2 5 प्रेजेंटिंग यू गुल्लू दादा और इस्माइल भाई. अरे तू चीखा ना तो तेरे खाली पट्टे डरते होंगे. अगर मैं चीखा ना हैदराबाद नहीं మొత్తం తెలంగాణ భయపడుతుందిరా. तू अपनी ताकत से जंगल का राजा बोलते रहे. जंगल में वोटिंग नहीं होती, समझा? सल्लू भाई बीच में आगे बढ़ के छोड़ दिया रे मैं तेरे को. मैं भी सल्लू भाई की सूरत देख के तेरे को छोड़ दिया. बचपन से ओसीडी में बैठा हो, चौरस्ते को रास्ता दिखा रहे. अरे वो अंग्रेज की औलाद, ये हैदराबाद है. दक्षिणी स्टाइल में बोल. भाभी के पीछे लौंडे की तरह घूम रहा भाई. कौन है वो इस्माइल? बंदे को इस्माइल कहते हैं. मैडम अभी हम जिंदा है. मेरी पुट्टी पे आग डाल रहा है. अरे होले वी मेट फॉर ईच अदर. वो मेरी है मेरी. तेरे को अभी भी बोल रहा हूँ, मेरे पीस का पीछा करना छोड़ दे. अरे मैं नहीं रे, तू उसका पीछा करना छोड़ दे. आपको पसंद है और आपको भी पसंद है. अब खेलेंगे मैच, खेलेंगे मैच. अब तेरे को ग्राउंड में देख लूंगा. मैं भी तेरे को मैदान में देख लूंगा. जमीन की छाती फाड़ के आएंगे. రైట్. సారథి గారు చూస్తే ట్రైలర్ లో కరణ్ అర్జున్ 2-3 చోట్ల కనిపించింది. ఏంటి అది ఎందుకు తీసుకున్నారు? అంటే కరణ్ అర్జున్ అంటే ఒక జోడీ అండి. ఇప్పుడు మన షోలేలో జేఆర్ వీరు జోడీ, కరణ్ అర్జున్ అనే ఒక జోడీ. అంటే ఇప్పుడు మన డెక్కన్ లో వీళ్ళ జోడీ అంటే లాఫ్టర్ అన్నమాట. అంటే ఒక మంచి టామ్ అండ్ జెర్రీ. సో అలా కరణ్ అర్జున్ అంటే మనకి ఎప్పటి నుంచి ఒక స్టాంప్ ఉంది. అంటే ఆల్మోస్ట్ స్ట్రాంగ్ మూవీ, ఒక ట్రెండ్ సెటర్ సినిమా. ఇప్పటికీ కరణ్ అర్జున్ అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చూసినాడు. మొన్న సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ మళ్ళీ కరణ్ అర్జున్ బ్యాక్గ్రౌండ్ లో కరణ్ అర్జున్ అన్నారు. అంటే అది స్ట్రాంగ్ ఉందండి. అంటే అప్పుడు ఉన్న అది ఇంకా అలా ఉండిపోయింది. సో వీళ్ళ జోడీ కూడా అదే రేంజ్ లో ఉంటది. డెక్కన్ లో 10 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చూడాలనే దాంట్లో చాలా మంది వెయిటింగ్. ఓకే. బట్ అది ఆ బేస్ లో తీసుకున్నది అది పాయింట్. ఓకే. అంటే కరణ్ అర్జున్ లాగా మన హైదరాబాద్ కి వీళ్ళిద్దరు కరణ్ అర్జున్ అనమాట. రైట్. దక్కన్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఈ స్టైల్లో? డెక్కన్ స్టైల్ బాగుందండి. అంటే మొత్తం అంతా ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టి మనకి ఏం పెద్ద హర్డల్స్ రాలేదు. బట్ వీళ్ళతో కొలాబరేట్ చేయడం చాలా, ఎందుకంటే ఫ్రెండ్లీ నేచర్ అండి. ఎక్కడ ఇది నేను ఆర్టిస్ట్, నేను పెద్ద ఆర్టిస్ట్, నువ్వేంటి అన్నట్టు ఎక్కడ లేదండి. అంటే మనం షూట్కి వెళ్ళినప్పుడు ఎన్నో అంటే తప్పులు జరుగుతుంటాయి, అది సహజం. అంటే ఏ దాంట్లో ఎంత పెద్ద ప్లానింగ్ లో వెళ్ళినా కూడా తప్పులు ప్రతి దగ్గర జరుగుతాయి. సో తప్పుని ఏలెత్తి చూపడం కంటే సర్దుకుపోవడం అనేది గొప్ప లక్షణం. సో వీళ్ళ దగ్గర నాకు అది కనబడ్డదండి. ఎందుకంటే నిజంగా చెప్పాలి, ఇప్పుడు లైవ్ లో చెప్తున్నాం కాబట్టి చాలా వరకు నేను చాలా ఇబ్బందులు పెట్టా వాళ్ళకి. అంటే ప్రొడక్షన్ కావచ్చు, ఎందుకంటే ఇండిపెండెంట్ సినిమా సార్. అంటే ఇండిపెండెంట్ సినిమాలో టైంకి ఏదంటూ ఉండదు. సో దాన్ని అన్నిటిని వీళ్ళు అడ్జస్ట్ అయిపోతూ సినిమా బాగా రావాలి అనే దాంట్లో మన ఇస్మాయిల్ భాయ్ కానీ, మన గుల్లు దాదా కానీ వెనక్కుండి సపోర్ట్ ఇస్తూ, అంటే నిన్న జరిగిన చాలా ఇష్యూస్ జరిగినాయి. అందుకని చెప్పకూడదు, ఎందుకంటే సినిమా అనేది పాజిటివ్ వెళ్తుంది కాబట్టి నేను పాజిటివ్ గానే ఉన్నాను. నిన్న వరకు హర్డల్సే ఉన్నాయి. నిన్న నైట్ వరకు కూడా మేము టెన్షన్ లో ఉన్నాం. అది ఏ ఇష్యూ అనేది అది వదిలేయండి. నిన్నటి వరకు కూడా వీళ్ళ సపోర్ట్ నా వెనక నుంచి ఉంది. ఏం కాదు, నీ సినిమా రేపు రిలీజ్ అవుద్ది,
టెన్షన్ లేదండి. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ వెళ్ళిపోయిన తర్వాత చిన్న ఇష్యూ జరిగింది, క్లియర్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ 100% హైదరాబాద్లో పండుగ. కరెక్ట్. శ్రవణ్ ఇందా నుంచి మేకింగ్ అన్నప్పటి నుంచి సుజన్ మేకింగ్ అన్నప్పటి నుంచి నవ్వుతున్నావు ఏదో చెప్పాలనుకున్నాను, అదేంటో చెప్తే. ఒకటి ఏంటంటే ఎవరికైనా బేసిక్గా అన్ని తీసుకొచ్చి ముందు పెట్టి చేసేయండి అంటే డెఫినెట్లీ ఎనీ టెక్నీషియన్ కావచ్చు, ఏ టీమ్ కానీ ఉండొచ్చు. అండ్ లైక్ అది ఎలా వెళ్ళిపోద్ది అంటే ఓకే ఇట్స్ ఈ టైం బౌండ్లో స్టార్ట్ అయ్యి ఈ టైం బౌండ్లో అయిపోద్ది అనుకున్నప్పుడు దాంట్లో క్రియేటివ్ అప్లికేషన్ కానీ దేనికి కానీ పాసిబిలిటీస్ ఉండవు. ఇక్కడ ఏంటంటే సారథ్ ఏం చేశాడంటే, సారథ్ కావచ్చు, మా టీం కావచ్చు, మా స్క్రిప్ట్ కావచ్చు, మమ్మల్ని అలో చేసే అరే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్. అంటే ఒకే సినిమాలో 100% రూల్స్ బ్రేక్ చేయడానికి అవకాశం, ఒకే సినిమా చేయాలి ఇలాగే తీయాలని కాకుండా లేదు నా ఇష్టం చేయొచ్చు. చేసి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ దిస్ ప్రోడక్ట్. సారథ్ ఇస్ వెరీ మచ్ క్లియర్. మాకెన్నడూ కూడా ఏంటంటే క్రియేటివ్ డిస్ప్యూట్స్ ఎక్కడా ఉండవు. ఓకే నాకు ఇది కావాలి కాక, దిస్ యూ వాంట్ మీ టు ఫినిష్, ఇది ఫినిష్ చేయండి, ఇది కావాలి, ఇది ఇలా కాదు అలా కాదు, ఏం అప్లై చేస్తామని దాని అవసరం. వాట్ ఎవర్ ఏ రూల్ బ్రేక్ చేయి ఏం చేసినా నాకు అనవసరం చేయి. సో ఒక టెక్నీషియన్ 10 మూవీస్లోనే లేదా 5 మూవీస్లో నేర్చుకోగలిగేది చేసే ఎక్స్పెరిమెంట్స్ ఐ హ్యాడ్ టు డూ చేశాను. ఒకటి అది ఫస్ట్ థింగ్. ఇక సెకండ్ ఏంటంటే ఇక ప్రొడక్షన్లో ఉన్న డిఫికల్టీస్ ఇవన్నీ కావచ్చు, అందరం అంటే అందరం ఎంజాయ్ చేసాం. వాట్ ఎవర్ ఆ రోజుకి బ్రెడ్ బటర్ వాట్ ఎవర్ గెట్ అందరూ షేర్ చేసుకుని అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే మోర్ లైక్ కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో కాకుండా ఇండిపెండెంట్ వేలో వెళ్తూ అంటే ఉన్న రిసోర్స్ని కంప్లీట్గా ఎంజాయ్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఇంకా వర్కింగ్ విత్ ఇస్మాయిల్ గారి గురించి కానీ లేదా గుల్లు గారి గురించి చెప్పుకోవాలి. సో ఆబ్వియస్గా మేకింగ్ టైంలో ఎంత ఏ డిఫికల్ట్ ఉన్నా కానీ వచ్చేసి లైక్ ఎప్పుడు ఇస్మాయిల్ మామతో ఎలా ఉంటుందంటే షార్ట్ చెప్పగానే సడన్ గా రెడ్ బుల్ తాగినాక ఎలా ఉంటారో అలా ఉంటారు. ఆల్మోస్ట్ రెడ్ బుల్ తాగినాక ఉండే ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది. మీరు చూస్తే ఆ షార్ట్ లో కనబడతాయండి, ట్రైలర్ లో కన్ఫర్మ్ గా కనబడతాయి. ట్రైలర్ లో అంటే ఆ రేంజ్ గ్రాఫ్ లో నా తెలిసి అది చెప్పకూడదు, ఆయన చేయగలడండి. ఈయన తప్ప ఇంకెవరు చేయలేరండి. ఆ హై పిచ్ లో ఈయన ఎనర్జీ అవతల మొత్తం అధ్యాయం. రైట్. ఇస్మాయిల్ గారు, మీరు మా ప్రేక్షకుల కోసం హైదరాబాద్ దక్కన్ స్టైల్లో ఒక 3-4 డైలాగులు. డైలాగ్ అంటే సారథి హెల్ప్ ప్రాబ్లం లేదు. డైలాగ్ పాత పిక్చర్స్ చెప్పాలి లేకుంటే ప్రెసెంట్ పిక్చర్స్ ఏదైనా ఎనీథింగ్. మా ఫేమస్ డైలాగ్ ఉంటది 25 సాల్స్ ఉంటది. ఇప్పుడు లేటెస్ట్ డైలాగ్ ఏముంది, బచ్పన్ సే ఓల్డ్ సిటీ మే బేటా బచ్పన్ చెప్తా. అదే పిచ్ లో కావాలి మాకు, లైక్ అదే బచ్పన్ సే ఓల్డ్ సిటీ మే బైఠా హూं, तेरे को डर दिखाता हूं डर. ఓకే, అది 25 సార్లు కూడా ఒకసారి అది కూడా కాదు. సరే అది అంగ్రేజ్ మూవీ. నేను ఛానల్ యూజ్ చేస్తాను. ఓకే. 25 साल से टीवी 10 चैनल में बैठा हूं, आज तक मेरे को कोई भी नहीं मिला है, चैनल वाले बुला रहे अंग्रेजों की बात की किरकिरी. రైట్. సరే, అలాగే ఈ స్క్రిప్ట్ మీరు ఒకటి అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు థాట్ ప్రాసెస్ లో తీసుకున్నారు? అంటే ఇప్పుడు మన అంటే సినిమా చూస్తుంటాం కాబట్టి షోలే అంటే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇద్దరే, ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఇప్పుడు కూడా షోలేని రీమేక్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళు తప్ప ఇంకెవరు మనకి కనబడరు, ఫ్రేమ్లోకి రారు. అసలు దాన్ని మళ్ళీ ఏమైనా చేద్దామన్నా కూడా ఆ రేంజ్ లో ఎవరైనా కనబడతారు అనేది లేదు. అండ్ ఇంకా ఈ గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఈ సినిమా ఇద్దరు క్యారెక్టర్ల మధ్య జరిగే సినిమా కాబట్టి ఆ 2 క్యారెక్టర్లు స్ట్రాంగ్ ఉండాలనే దాని మీదనే వెళ్ళామన్నమాట. ఈ డెక్కని మొత్తం ఇండస్ట్రీలో అంత స్ట్రాంగ్ ఉండి అంత అంటే ఒక క్రౌడ్ పుల్లర్ ఉన్నారంటే, క్రౌడ్ ని అట్రాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఇద్దరే అండి, అంటే ఇస్మాయిల్ భాయ్ అండ్ గుల్లు దాదా. అండ్ వాట్ అబౌట్ ద మ్యూజిక్? మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మ్యూజిక్ వచ్చేసి శ్రవణ్ అండి, ఐడియా ఉంటే శ్రవణ్ మన ఎలియాస్ జానకి, ప్రేమైష్ కాదల్ తెలుగు మూవీస్ చేస్తున్నాడు. ప్రజెంట్ నారా రోహిత్ సావిత్రి చేస్తున్నాడు. సో శ్రవణ్ మనకి మ్యూజిక్ ఇచ్చాడండి మూవీకి. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఈజ్ వెరీ గ్రౌండ్ టు ఇయర్. నా ఫ్రెండ్, నా సపోర్ట్ మొత్తం అలా ఇచ్చి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడండి. మీకు చూస్తే అర్థమైంది. అంటే సాంగ్స్ కి సంబంధించి ఏమైనా అంటే దక్కని స్టైల్లో కావాలి, ఎలా అంటే మీరు ఇన్పుట్స్ ఇచ్చారా లేకపోతే ఇస్మాయిల్ భాయ్, గుల్లు దాదా ఎలా ప్లాన్ చేశారు? అంటే ఆ విషయం అంటే ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే శ్రవణ్ కూడా హైదరాబాదీ కాబట్టి ఆయనకి హైదరాబాదీ లాంగ్వేజ్ తెలుసు, డెక్కన్ ఈ సినిమాలు చూస్తాడు శ్రవణ్. సో అంటే వాళ్ళకి ఏం కావాలనేది శ్రవణ్కి తెలుసు. సో అక్కడ ఏంటంటే ఒక కథ చెప్పిన తర్వాత అతనికి అయితే ఆ కథని ఊహించుకొని ఆయన వచ్చేసి 2 ట్యూన్లు ఇచ్చాడండి. ఓకే.
ఆ ట్యూన్లో 100% ఫిట్. ఎందుకంటే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే, నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి కూడా డెక్కనీ స్టైల్ మీద గ్రిప్ ఉంది. ఓకే, సో ఆ గ్రిప్ వల్ల నాకు చాలా ఈజీ అయింది. రైట్ శ్రవణ్, ఒకటి చెప్పండి, ఇలాంటి రైట్ ఇలాంటి సినిమాల కలెక్షన్స్ ఎలా ఉంటాయి జనరల్ గా? అంటే మీ బడ్జెట్స్ కి సరిపడా అంటే ఒక్కటండి, అంటే వరల్డ్ వైడ్ అక్రాస్ ద వరల్డ్ ఎక్కడ చూసుకున్నా కానీ బడ్జెట్ కి అసలు కలెక్షన్స్ కి అండ్ సినిమా ఎంటర్టైన్మెంట్ కి సంబంధం లేదు యాక్చువల్లీ ఎక్కడ చూసినా. వెదర్ గా చేశారు, ఖచ్చితంగా రిటర్న్స్ ఎసెన్షియల్ గా ఉంటాయి. అంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు చేస్తున్నంత వరకు అంటే మా ఎయిమ్ ఏంటంటే లైక్ వర్కింగ్ ఆన్ లైక్ ఒక స్టిక్ అయిపోయి దీనికి పక్కా స్టిక్ అయిపోయి చేయడం. సో లైక్ వండర్స్ క్రియేట్ చేసిన చాలా సినిమాలు లో బడ్జెట్ లో చేసినాయి. ఫ్రాంక్లీ సింగ్ పెద్ద బడ్జెట్ కి డెఫినెట్ గా అన్ని రీజోర్స్ ఉంటే అన్ని చేస్తారు. అది చేయడం అందరికీ చేయాలంటుంది. మాకు కూడా మంచి రీజోర్స్ అన్ని దొరికినా డెఫినెట్ గా మంచి సినిమా చేద్దామని ఉంటుంది. బట్ అంటే వీఆర్ హోపింగ్ సో అంటే డెఫినెట్ గా బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్. అండ్ దానికి తగ్గట్టు థియేటర్స్ అన్ని మీరు చెప్పుకున్నట్టు అలా 24 థియేటర్స్ ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఎక్స్పెక్టింగ్ గుడ్. సో రిలీజ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే స్ట్రాంగ్ రిలీజ్ అవుతున్నాం. ఆల్రెడీ 24 సెంటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది. సో హోపింగ్ అనమాట ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయని వీఆర్ ఆల్సో హోప్ ఫర్ దట్. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బెనికిందా? కీళ్ళ నొప్పులా? కండరాల నొప్పులా? ఇక చింతించకండి, వికెట్ ని స్ప్రే చేయండి, క్షణాల్లో మీ నొప్పి మాయం. వికెట్. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు వజ్రాంకుర చిట్స్ వారి 3వ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBH లో కార్ లోన్, హోమ్ లోన్, MSME లోన్, గోల్డ్ లోన్లు అతి తక్కువ వడ్డీ రేట్లు మరియు ఈఎంఐలతో అందుబాటులో కలవు. మార్కెటింగ్ అసోసియేట్స్ కి, కస్టమర్ దేవుళ్ళకి సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. గ్యాస్, అజీర్ణం లేదా మీ ఛాతీలో మంట కలగటం కేవలం అసిడిటీ కాదు, అది హార్ట్ బర్న్. అందుకే నేను రికమెండ్ చేస్తాను గ్యావిస్కాన్. ఇది త్వరగా ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని తయారు చేస్తుంది, రిఫ్లెక్స్ ని ఆపు చేస్తుంది, సాధారణ యాంటాసిడ్ చే నివారించబడింది. గ్యావిస్కాన్ మీకు 3 నిమిషాల్లో ఉపశమనాన్ని ఇస్తుంది, మీరు ఒక చల్లటి అనుభూతిని పొందే ప్రభావాన్ని ఇస్తుంది. హార్ట్ బర్న్ స్పెషలిస్ట్ గ్యావిస్కాన్. శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రిజం క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు బెలీస్ మెడికల్ కాలేజ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రతిభా బయోటిక్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ముక్కు దిబ్బడ విక్స్ ఇన్హేలర్ ఇస్తుంది ముక్కు దిబ్బడ నుండి త్వరిత ఉపశమనం. విక్స్ ఇన్హేలర్. చూడు, మా ఊర్లో అందరూ నన్ను 6 అడుగుల బుల్లెట్ అంటారు. నా గురించి అర్థం తెలియదు, నేను చెప్తున్నా. యాటిట్యూడ్ మారిపోయిందంటే ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే. మాడిపోయిన ఆమ్లెట్ లో ఉన్నావు, నువ్వు బుల్లెట్ ఏంట్రా? నువ్వు వస్తాను, నన్ను పట్టించుకోవడం. రిఫ్లెక్స్ సోప్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇండియాలో ISI మార్కున్న ఏకైక సెమ్ సూర్యాస్యం వినాయక చవితి శుభాకాంక్షలు. మేము త్వరగా తిరిగి వచ్చేస్తాం. ఓకే, నా షూస్. అరే, వీడి చేతులు అద్భుతాన్ని చేశాయి. కానీ నీ చేతులకి పని పెంచేశాడు. లేదత్తయ్య, ఈజీ సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్. ఇది వెంటనే కరిగిపోతుంది. దీని 10 చేతుల శక్తి మొండి వరకల్ని సులువుగా వదలగొడుతుంది. నాన్నకి కూడా కావాలి 10 చేతులు. సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్. రైతు సోదరులకు మరియు డీలర్లకు ప్రిజం క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ కథలో స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది, మాయ పేరు 3 సార్లు చెప్పొద్దు అని. అదేంటి 3 సార్లు? ఏ 4 సార్లు చెప్తే రాదా? శ్రేష్ఠ వాటర్ ప్యూరిఫైయర్స్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు. గొంతులో గరగర వస్తే గాగల్, టీ లేదా సాధారణ బిళ్లతో ఉపశమనం లభించవచ్చును. లభించకపోతే దీనికి కారణం గొంతులో బ్యాక్టీరియా మరియు వైరస్ కావచ్చు. అటువంటప్పుడు తీసుకోండి స్ట్రెప్సిల్స్. దీనిలోని పవర్ఫుల్ మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ వీటిని హతమార్చి మరియు ప్రొటెక్టివ్ లేయర్ ని ఏర్పరిచి ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనాన్ని. స్ట్రెప్సిల్స్ తో మీరు ఎల్లప్పుడూ. రైతు సోదరులకు పసురావారి వినాయక చవితి శుభాకాంక్షలు.
రైతు సోదరులకు, డీలర్లకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు సిగ్నోవా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏమల్లే వసవు కొడుకో నైజాము సర్కరోడ నాదీల మిల్సి నౌరో నైజాము సర్కరోడ బండెంక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏమల్లే వసవు కొడుకో నైజాము సర్కరోడ నాదీల మిల్సి నౌరో నైజాము సర్కరోడ ఏమల్లే వసవు కొడుకో. తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా ఈ రోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం. వైడ్ యాంగిల్ ఈ రోజు రాత్రి 8:30 ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు మారండి పాజిటివ్ హోమియోపతికి. పాజిటివ్ హోమియోపతి. ఎడిసన్ ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ కేబుల్స్, స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్, స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. ధరణి పంప్స్ అండ్ మోటార్స్. వెల్కమ్ బ్యాక్. గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ టీమ్ తో మనం మాట్లాడుతున్నాం. ఇస్మాయిల్ భాయ్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అలాగే ఈ టీమ్ తో, వీళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని ఇస్మాయిల్ భాయ్ అనుకున్నా మామ అని పిలుస్తున్నారు, ఈ టీమ్ తో మళ్ళీ వర్క్ చేస్తారా? అది మన పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, చేద్దాం, తప్పకుండా చేద్దాం. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, నేను వాళ్ళ వేరే డైరెక్టర్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. అప్కమింగ్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, మన తరఫున ఏమైతుంది ఇవ్వాలి. నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు టైగర్ సుల్తాన్ ఒక మూవీ వస్తుంది, అది కూడా హైదరాబాద్ మూవీ. దాని తర్వాత నేను చాలా పెద్ద మూవీ చేస్తున్నా పవన్ గారితోని. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 దాంట్లో సార్ తోని చేస్తున్నా. ఇప్పుడు చూడు ఏం ఆల్రెడీ తెలుగు 8-9 మూవీస్ చేసేస్తున్నాను. ఓకే. సో గబ్బర్ సింగ్ 2 లో మీ క్యారెక్టర్ గురించి? నేను క్యారెక్టర్ డిస్క్లోజ్ చేయను, ఎందుకంటే అది రైట్స్ లేదు. ఫుల్ గా కాకపోయినా ఏదో కొద్దిగా నేను యాక్ట్ చేసిన, అది కూడా పవన్ సార్ తోని కాంబినేషన్. వెరీ కాన్ఫిడెన్షియల్. రైట్. శ్రవణ్, మిమ్మల్ని చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. రేపు రిలీజ్ ఉంది అండ్ హైదరాబాదీ స్టైల్ మూవీస్ కి చాలా చోట్ల మంచి పాపులారిటీ ఉంది. లైక్ ఓవర్సీస్ లో కూడా ఎక్కడైనా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారా? మీ కాన్ఫిడెన్స్ కి అసలు కారణం ఏంటి? అంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బాగా వచ్చింది, డౌట్ లేదు దాంట్లో. అండ్ సెకండ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎంత నవ్వడానికి కారణం కూడా నా సినిమా గుర్తు రావడమే. అన్నిసార్లు నేను నవ్వాను సినిమా చేస్తూ, అంటే లైక్ షూట్ లో ఉన్నప్పుడు నవ్వాము. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఫస్ట్ వాట్ ఎవర్ అండి, మాకు లిమిటేషన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా మీరు అడుగుతుంది అర్థమైంది నాకు. మాకు లిమిటేషన్స్ ఉన్నాయి, కన్స్ట్రైన్స్ ఉన్నాయి. కాకపోతే ఆ లిమిటేషన్స్ లో మీ మంచి అవుట్పుట్ వచ్చేసింది, అది వీ కెన్ సీ దట్, ఆల్రెడీ చూసాం కాబట్టి. రెండోది ఏంటంటే, మీరు అడిగినట్టు ఓవర్సీస్ అవన్నీ వీఆర్ ప్లాన్ యూఏఈ ఒకటి అనుకుంటున్నాము, అండ్ మేబీ యూఎస్ లో ట్రై చేస్తున్నాం. అంటే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ ట్రై, అంటే ఏది కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, బట్ డెఫినెట్లీ వీఆర్ ట్రైంగ్ టు రీచ్. అంటే నాకున్న ఫ్రెండ్స్ కావచ్చు, లైక్ మోర్ లైక్ ఇట్స్ లైక్ పర్సనల్ కాంటాక్ట్ లో. బాంబేలో కూడా అంగ్రేజ్ మూవీ కూడా బాగా ఆడినట్టు నాకు గుర్తుంది. ఇప్పుడు ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నానండి. ఈ సినిమా అంటే ఇప్పుడు 18th మాత్రం హైదరాబాద్, కర్ణాటక, బీదర్, నాందేడ్ ఈ ఏరియాస్ లో అవుతుంది. అండ్ బెంగళూరు, ముంబై అండ్ మన ఫస్ట్ టైం మన ఇక్కడ బీహార్ లో, మళ్ళీ ఆగ్రాలో, అక్కడ October 2nd ప్లాన్ చేస్తున్నాం అండి. అండ్ ఎందుకంటే అక్కడ కొంచెం ఫోకస్ చేయలేకపోయాం. ఇప్పుడు ఈ 18th మాత్రం ఇక్కడ రిలీజ్ అవుతుంది. October 2nd మాత్రం బెంగళూరు, ముంబైలో కొన్ని సెంటర్స్ లో అండ్ ఆగ్రాలో కూడా రిలీజ్ అవుతుందండి. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేమి ఇంకా అనుకోలేదండి, ఎందుకంటే ప్రస్తుతం మొత్తం ఇంకా గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ మీద ఉంది. లేదండి, ఈ స్ట్రీమ్ కాదండి. అంటే యాక్చువల్లీ నాని గారికి కథ ఎప్పుడు అనుకున్నాం, దాని గురించి కూడా ఉంది. అంటే ఈ సినిమా తర్వాత ఒకసారి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం వద్దని. అంటే మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇలా చేయొచ్చు అండి, ఎందుకంటే టీం వర్క్, ఎందుకంటే బికాస్ ఆఫ్ టీమ్ నేను ఇక్కడ ఉన్నానండి. ఎందుకంటే టీం లేకుండా డబ్బులున్నా ఏం చేయలేమండి. పర్ఫెక్ట్ టీం అనేది ఉండాలి. టీం లేకపోతే ఏ వర్క్ అయినా జరగదు. సో ఐ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ టీం. ఎందుకంటే నా కోసం పనిచేసే వ్యక్తులు, నన్ను నమ్మి పనిచేసే వ్యక్తులు నా దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇలా సినిమా చేసి కూర్చొని రిలీజ్ చేయగలుగుతున్నాను. వితౌట్ టీం ఏది పాసిబుల్ కాదు. ఇక్కడ టీంలో ఉన్నప్పుడు సృజన్ కానీ, మన డైలాగ్స్ రాసిన ఫారూక్ కానీ, అండ్ కోడేటర్ వర్క్ చేసిన హర్ష, నికేష్, ఇలా వెంకట్, ఇలా చాలా మంది ఉన్నారు, వెంకటేష్ గండి, ఆర్యన్ మౌలి, ఇలా నా టీం మొత్తం వర్క్ చేసింది కాబట్టి పర్ఫెక్ట్ గా ఈ తక్కువ దాంట్లో లిమిటేషన్స్ లో ఇంత వండర్ఫుల్ జాబ్ ఇలా చేసి రేపు రిలీజ్ చేయబోతున్నాం. మనం మర్చిపోయాము అబౌట్ ద హీరోయిన్. యా, హీరోయిన్ ఇక్కడ లేదు కాబట్టి మనం హీరోయిన్ మర్చిపోయాం. యాక్చువల్లీ హీరోయిన్ అంటే హీరోయిన్ ఇక్కడ. సో హీరోయిన్ వచ్చేసి మన కావ్యారెడ్డి అండి, డెబ్యూ. అమ్మాయి బాగా చేసిందండి, చాలా బాగా చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ అమ్మాయి చాలా బాగుంటది. పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మాయి వచ్చేసి
మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి హిందీ రాదు, ఓకే, బట్ అమ్మాయి ఏదైతే ఫీలింగ్ ఉందో అది చెప్పేసి అమ్మాయి చేసుకుంటారు. సో అమ్మాయి మాత్రం పర్ఫెక్ట్ అండి. వీళ్ళిద్దరికి తగిన అమ్మాయి మాకు దొరికిందండి, కావ్య. అండ్ దక్కన్ స్టైల్ లాంగ్వేజ్ కి లిప్ సింక్ కూడా చాలా కష్టం. అవునండి, అవునండి, అది సాధ్యపడింది. సాధ్యం అంటే అమ్మాయి ఇంగ్లీష్ లో ఉన్న డైలాగ్స్ ని అలా చెప్తూ ఉంటే అమ్మాయి మళ్ళీ మనం చేస్తున్న అమ్మాయి ఇంగ్లీష్ లో దాంట్లో చెప్తూ అలా చేసాం. సో లిప్ సింక్ అనేది ఇక్కడ తేడా రాదు, ఎందుకంటే అది పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం చేస్తాం. అమ్మాయి బాగా చేసిందండి. రైట్ శ్రవణ్, ఇంకోటి చెప్పండి, బీయింగ్ ఏ డిఓపి చాలా కష్టాలు పడి ఉంటారు. మా ట్రైలర్ చూస్తుంటే ఆ కష్టం తెలుస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఒకటండి, అంటే బేసిక్గా మనం రిలీజ్ చేయాలనుకున్న రెజల్యూషన్ కానీ వీటి మీద కంప్లీట్గా టెక్నికల్ కమాండ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రీసెంట్ అంటే లైక్ టెక్నికల్గా ఉన్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ డిజిటల్ కెమెరాస్ అవైలబిలిటీ ఉంది. అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ నిన్న ఈవినింగ్ ఒక టెక్నికల్గా ఏదైనా అప్డేట్ ఉంటే అది నెక్స్ట్ డేకి మాకు అవైలబుల్గా ఉంది. ఓకే, ఎనీ అప్డేట్ అంటే ఫర్ ద ఎవ్రీ సెకండ్ మేము అప్డేట్ అవుతూనే ఉన్నాం. దాంట్లో అంటే ఎలా హ్యాక్ చేయగలం, ఏ విధంగా టెక్నికల్గా హ్యాక్ చేసి పాసిబిలిటీస్ తీసుకురావడం, అదే నాకున్న ఛాలెంజ్. ఐ డి లైక్ హోప్ఫుల్లీ నేను బాగానే చేశాను. స్టిల్ వీ హ్యావ్ ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి, కాకపోతే ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఆన్ ఎనీథింగ్ అనేది. లైక్ ఎండ్ ప్రోడక్ట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా క్వాలిటీగా బయటకు తీసుకురాగలిగాం. లైక్ మీరు చూస్తున్న ఫస్ట్ షాట్ ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ వీ షాట్ విత్ వెరీ స్మాల్ టైనీ కెమెరాస్. ఎంటైర్ ఫిల్మ్ షాట్ ఇన్ వెరీ టైనీ కెమెరాస్ ఉన్నట్టు. లైక్ అంటే విచ్ ఇస్ ప్రూవ్డ్ నాట్ ఓన్లీ వరల్డ్, అంటే ఒకటే పెట్టుకున్నాం అన్నట్టు. వరల్డ్ వైడ్గా ఈ కెమెరాతోని అంటే మేము ఎక్కడ నెట్లో కానీ ఎక్కడ చూసినప్పుడు ఈ క్వాలిటీ అవుట్పుట్ కనబడుతుంది. వై కాంట్ వీ మేక్ దిస్, అదే అనుకున్నాం. సో మోర్ దెన్ దట్, యాజ్ ఐ టోల్డ్ యూ, మంచి స్క్రిప్ట్ ఉంది, మంచి టీం ఉన్నారు. జస్ట్ హెల్ప్ మీ. అలాగే రీ రికార్డింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసినట్టు. దానికి సంబంధించి రీ రికార్డింగ్ వచ్చేసి మన రామాయుడు స్టూడియో శ్యామ్ గారు చేశారండి. ఓకే, పర్ఫెక్ట్, ఎందుకంటే ఆయన అంటే సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. సో మా ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, అక్కడ మాత్రం మనకు కొంచెం ఎక్స్పెరిమెంట్ వద్దు, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ మిక్సర్ అయితే బాగా చేస్తారు, ఆ ఫీల్ ని క్యారీ చేస్తారు అన్నట్టు. సో మనం రామాయుడు స్టూడియోలో శ్యామ్ గారికి ఇచ్చామండి, బాగా చేస్తారండి. రైట్. అలాగే ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే వాటికి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి, అంటే ప్రమోషన్ కూడా చాలా చేస్తారు. మీ సినిమాకి ప్రమోషన్ ఏంటి? మా సినిమాకి ప్రమోషన్ అనేది ఇద్దరే అండి, ఇక్కడ ఉన్నారు వాళ్ళే అండి. ఇంకా వాళ్ళ మించిన ప్రమోషన్ సినిమా వాళ్ళే ప్రమోషన్, వాళ్ళే క్రౌడ్ పుల్లర్స్, వాళ్ళ ఫోటోనే మా ప్రమోషన్. రైట్. ఓవరాల్ గా మీ సినిమా గురించి వన్ లైన్ లో చెప్పంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా అంటే కష్టపడి చేసిన సినిమా అండి. ఎందుకంటే అందరూ నమ్మకాలు పెట్టుకొని ఏదో సాధించారని, ఏదో చేయాలి ఇండస్ట్రీలో అని ఆకలితో అన్నిటి తట్టుకొని 47 degrees ఎండలో క్రషర్ లో పరిగెత్తిచ్చాం. అవునవును, ఆ సీన్ క్రషర్ లో పరిగెత్తిచ్చాం. ఆ ఎండకి మొత్తం మండిపోతుందండి. ఆ దాంట్లో కూడా వీళ్ళు వచ్చి వర్క్ చేసి బాగా సపోర్ట్ ఇచ్చారండి. యాక్చువల్గా ఆ రోజు తను ఆ క్రషర్ లో పడి మళ్ళీ ఇమీడియట్ గా మేము ప్యాక్ చేద్దాం మామ అంటే, లేదు ఒక హాఫ్ అన్ అవర్ టైం నేను చేస్తాను, ఇదే మళ్ళీ వచ్చి వర్క్ చేశాను. అంటే అంత కమిట్ అయ్యి వర్క్ చేసాం కాబట్టి ఇంత వండర్ఫుల్ సినిమా బయటకు వచ్చిందండి. ఎందుకంటే ఆ సోల్ అనేది మేము పెట్టి చేసామండి. సో వన్ లైన్ లో చెప్పాలంటే అందరు సోల్ పెట్టి తీసిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఆయన కష్టపడ్డారు, సృజన్ చెప్తున్నాడు లైక్ రేపు రిలీజ్ కాబోతుంది 20%. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఐ ఆల్సో హోప్ వెరీ బిగ్ హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ 10 TV ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అండ్ థ్యాంక్స్ టు 10 TV. థ్యాంక్స్ టు 10 TV అందరికి, టెక్నీషియన్స్ కూడా నమస్కారం, థ్యాంక్స్. రైట్, ఇది గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్ తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV. దిస్ ఈస్ పీపుల్. రైతు సోదరులకు మరియు